ఈరోజు ఒక విషయం చెప్తున్నానండి మీకు. మన జీవితంలో ఏదైనా ఒక విషయం సంఘటన జరగాలంటే ప్రాప్తాలను బట్టి జరుగుతాయండి. మన కర్మ సిద్ధాంతం అదే చెప్తోంది. అంటే కర్మ సిద్ధాంతాన్నే నమ్మాలంటే నమ్మాలి, అప్పుడే మనకు మనశ్శాంతిగా ఉంటుంది. ఎందుకంటారా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పని జరుగుతుంది, ఒక్కొక్కళ్ళకి ఒక పని జరగదు, తొన్ అవ్వదు. నాకే ఎందుకు ఇలా అయింది అనుకుంటే మనకు అస్సలు స్థిమితం ఉండదండి. ఏమో ఇంతే రాసి పెట్టుందేమో మనకి అనుకుంటే అందులో మనశ్శాంతి లభిస్తుంది. నాకే ఎందుకు జరిగింది, నాకే ఎందుకు ఇలా జరిగింది అంటే అలా అనుకునే కొద్దీ బాధ ఎక్కువైపోతుంది. మన పూర్వజన్మ కర్మానుభవాలను బట్టి ఒకళ్ళకి సేవా రుణం పెడతాడండి, చాకరీ. అంటే ఆ కుటుంబంలో వాళ్ళు ఎక్కువ చాకరీ చేయవలసి వస్తుంది. పెద్దవాళ్ళకో లేదా ఏదైనా ఇంట్లో వాళ్ళకో ఎక్కువ, మామూలుగా అందరికన్నా ఎక్కువ పని ఉంటుంది. ఒక కుటుంబ పెద్ద ఉంటాడు. అదే అదే వయసున్న ఇంకో వ్యక్తి ఎంతో హ్యాపీగా తిరుగుతూ ఉంటాడు. ఈ వ్యక్తికి చాలా బాధ్యతలు ఉంటాయి. ఎంత సంపాదించినా డబ్బు నిలవదు, కుటుంబంలోకి ఖర్చు అయిపోతూనే ఉంటుంది ఏదో రూపంగా. అదే అయ్యో నా చేతిలో నిలవట్లేదు అనుకుంటే, అంటే అతను ఏం దుబారా పెట్టుకోపోయినా అలా అయిపోతాయి. కుటుంబ ఖర్చులకి ఎక్కువ ఉంటాయి, కొంతమందికి ఉండవు. నాకే ఎందుకు ఇలా అంటే బాధ కదా. నాకే ఎందుకు భగవంతుడు ఇంత చాకరీ పెట్టాడు అనుకున్నా అది బాధే. కిందటి జన్మ అనుభవాలను బట్టి మనకు ఉంటూ ఉంటాయండి. ఏవైనా సరే, ఒక ఆస్తిపాస్తులు అమరనా, ఓ బంగారం అమరాలన్నా, జీవితంలో ప్రశాంతంగా ఉండాలన్నా, ప్రతిదానికి ఒక కార్యకారణ సంబంధం అని ఒక కారణం ఉంటుంది. ఆ కారణం మనకు కనపడదు. దాన్ని బట్టే ప్రతివి జరుగుతూ ఉంటాయి. మనం ప్రస్తుతం అనుభవిస్తున్న పరిస్థితిని స్వీకరించడం తప్ప ఎందుకు ఇలాగా అని ప్రశ్న వేసుకుంటే దానికి బాధ, కోపం తప్ప జవాబు అన్నది లేదండి. అంటే ఏం చేస్తాం, ఇంతవరకే మన ప్రాప్తం అనుకుని సర్దుకుపోతే ప్రశాంతతైనా లభిస్తుంది. ప్రతిదానికి వంతులుగా ఇలా ఎందుకు అని పోల్చుకోవడం మానేయాలి మనం. ఎందుకంటే కానీ సాధారణంగా పోల్చుకుంటాం. అయ్యో వాళ్ళకి బాగానే ఉంది, మనం ఇంత పని చేసేస్తున్నాం. అయ్యో వాళ్ళకి డబ్బు నిలవ ఉంటుంది, మన దగ్గర డబ్బు నిలవ ఉండడం లేదు, ఖర్చు అయిపోతుంది. లేకపోతే వాళ్ళకి ఇంకో సుఖం ఉంది, వాళ్ళకి ఇంకా ఐశ్వర్యం ఉంది, లేకపోతే ఇంకోటో ఏదో మన దగ్గర లేనిది అవతల వాడితో పోల్చుకుంటూ ఉంటాం. అది మానవ సహజం. కానీ అందువల్ల ఏమీ ఫలితం ఉండదండి. మనసు మరింత బాధపడ్డమే తప్ప. దానికన్నా భగవంతుడా భగవంతుడు నువ్వు ఈ పనికి అని నిర్దేశిస్తాడు మనకి. ఆ భగవంతుడు మనకు అప్పగించిన పనులని సవ్యంగా మనం పూర్తి చేసేసుకుంటే అందులోనే మనశ్శాంతి ఉందంతే. ఎందుకంటే ఏదైనా మన పూర్వజన్మ ప్రాప్తం బట్టే, మనం చేసుకున్న పుణ్యఫలం పాప ఫలం అంటారు కదా, వాటిని బట్టే మనకు లభిస్తాయి. కాకపోతే ఈ జన్మలో మనం సాధ్యమైనంత వరకు మంచిగా, జాలిగా, దయగా, అందరి పట్ల సమభావంతో ఉంటే, మన దుష్కర్మ ఏమైనా ఉంటే గత జన్మది చాలా వరకు కడుక్కుపోయి ఎప్పటికైనా మంచి రోజులు ప్రాప్తిస్తాయి. ఇప్పుడు ఇలా ఉండిపోతుంది అని కాదు, కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది. ఆ ఉన్న అనుభవాన్ని స్వీకరించడమే మంచిది. ఆలోచనలు ఎక్కువ పెట్టేసుకుంటే ఆరోగ్యము పాడవుతుంది, మనకున్న పని తగ్గదు, మన దగ్గర ఎక్కడి నుంచో డబ్బు వచ్చి పడిపోదు. అందుకని ఎవ్వరూ ఆ రకంగా ఆలోచించకుండా మనకున్న బాధ్యతని స్వీకరించి, అవును మనకి ఇంతే ప్రాప్తం ఉంది అనుకుని, వీలైతే అందులోంచి బయటపడడానికి తగ్గ కృషి చేస్తూ, అంటే పని చేయకుండా ఎగ్గొట్టమని కాదు, పని చేస్తూనే మన ఓపికని బట్టి తగ్గించుకుని పనిని ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తూ, అలాగే డబ్బు బాధ్యతలు వాటి నుంచి కూడా కొంచెంగా అవి తొలగిపోవాలని భగవంతుడిని ప్రార్థిస్తూ మన పని మనం చేసుకు వెళ్ళడమే. కొన్నాళ్ళకైనా మన జీవితం అంతా చక్కబడుతుందండి. ముందు ఎక్కువ ఆలోచనని మానేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఆలోచన ఎక్కువయ్యి ఎవరితో అయినా వంతు పెట్టుకుంటే మనకు వచ్చే ఫలితం ఏమీ లేదు. అందుకని అందరూ
మన జీవితం గత జన్మ కర్మానుభవాన్ని బట్టే నడుస్తుంది అని మనసును దృఢపరుచుకుని సాగిపోతే చక్కగా ఉంటుందండి. మనశ్శాంతి లభిస్తుంది. ఉంటాను. మీ విజయ పన్నాల.